నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. నల్లజల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబును నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు కలవనున్నారు. తనకు చంద్రబాబు నుండి ఫోన్ రాకపోయినా కలవనున్నట్లు రఘురామకృష్ణంరాజు చెప్పారు. తాను ఉండి అసెంబ్లీ లేదా నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నట్లు తెలిపారు. సర్వేలో 2 లక్షల మెజార్టీ వస్తుందని భావిస్తేనే సీటు ఇవ్వాలని కోరారు. తన తొలి ప్రాధాన్యత పార్లమెంటుకు పోటీ చేయడమేనని తెలిపారు. కూటమి తరపున ప్రజాక్షేత్రంలో ఉండడం ఖాయమని అన్నారు. దాని మీద నేనేమి స్పందించే పరిస్థితిలో లేను. ఎందుకంటే నా ఆశయం మళ్ళా ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను, లేదంటే మళ్ళీ రకరకాల విపరీతార్థాలు తీసేస్తారు. మనం కాదు, కొన్ని బ్లూ ఛానల్స్. సో అంచేత కూటమి అభ్యర్థిగా నర్సాపురం నుంచి సర్వేలు చేసుకోండి, కనీసం 2 లక్షల మెజార్టీతో నెగ్గుతాను అని మీకు అనిపిస్తే అవకాశం ఇవ్వండి అని చెప్పి నా వంతు ప్రయత్నం తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నా. సో నాకు నా నమ్మకం కూటమి అభ్యర్థిగా పార్లమెంట్కి సర్వేల అనంతరం అవకాశం వస్తుందేమో అని నా భావన. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం అత్తిలి తెనుకులవారి కళ్యాణ్ ప్రాంతంలో మంత్రి కారుమూరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా వినాయకుని ఆలయంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు జరిపారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార యాత్రలో మంత్రి కారుమూరికి మహిళలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కులమత పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించడం వల్లే నేడు ప్రజల వద్దకు వెళ్లి దమ్ముగా ఓటు అడిగే అర్హత వైఎస్ఆర్సీపీ నాయకులకే దక్కుతుందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మేలు జరిగే సంక్షేమ పథకాలను అందిస్తుంటే నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసి వాలంటీర్లను వారి సేవలకు దూరం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు చేసిన దుర్మార్గపు ఆలోచన వల్లే పింఛన్స్ ఇంటి వద్దకు అందించలేకపోయారని చెప్పారు. జిత్తులు మారి నక్కల రాష్ట్ర ప్రజల పాలిట మాయపక్కిల్లా చంద్రబాబు తయారయ్యాడని దుయ్యబట్టారు. వైఎస్ఆర్సీపీలో సామాన్య మధ్యతరగతి చెందిన టిప్పర్ డ్రైవర్కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే దాన్ని కూడా చంద్రబాబు అవహేళన చేయడం దుర్మార్గమని అన్నారు. చంద్రబాబు నీచబుద్ధిని గమనించిన ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల సమయం ఆసన్నమైందని పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా కలిగిన లబ్ధిని వారికి వివరించాలని అన్నారు. ఎన్నికల అనంతరం మళ్ళా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయాలని కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అత్తిలి ఎంసీ చైర్మన్ బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, పైబన్ సత్యనారాయణ, మహమ్మద్ అబీబుద్దీన్, కూనప్రెడ్డి జయరాజు, కంద్ర సత్యనారాయణ, గంట విజేత నాగరాజు, మద్దల శ్రీనివాస్, పొల్లాటి చంద్రరావు, కాకర్ల విశాలాక్షి, రంభా సుజాత, రంభా సూరిబాబు, గంటా నాగరాజు, కసగాని అబ్బులు, కసగాని చిన్న, సబ్బితి రాజేష్, కంకటాల సతీష్, రామశెట్టి రాము, దాసరి శ్రీనివాస్, ఆకుల చిన్నబాబు, ఎడ్లపల్లి దుర్గారావు, మద్దాల రమణ, ఎడ్లపల్లి మణికుమార్, నలిమిడి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కసిరెడ్డి బాలాజీ, సింగంశెట్టి శ్రీనివాస్, బుడితి సుజన్ కుమార్, రావుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఈరోజు అత్తిల్లో మరి ప్రచారం మొదలెట్టడం జరిగింది. మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఏదైతే తెనుకుల కళ్ళంలో విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయలు కొట్టి అక్కడి నుంచి ప్రచారం స్టార్ట్ చేశాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు రావాలి జగన్, కావాలి జగన్, జగనే మాకు ఉండాలి. మరి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాకు ఉండాలి. ఏదైతే వాలంటీర్ల ద్వారా తెల్లారకుండా మాకు పెన్షన్ అందించే కార్యక్రమాన్ని ఆపించి
ఇవాళ నేను సెక్రటరీ చుట్టూ ఎండల్లోనూ పడి తీసుకునేలా చేసిన ఈ చంద్రబాబు దుర్మార్గం ఇంకా పోలేదు, దుర్మార్గంగానే ఉన్నారు. ఇవాళ ఏదైతే డ్రైవర్లు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ డ్రైవర్లను కూడా అవమానిస్తున్నాడు. ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటా ఉంటారు, బీసీలు తోకలు కట్ చేస్తానంటాడు. వావులపాలెంలో ఇక్కడ కిరాణా కొట్లు అందరూ కూడా గంజాయి అమ్ముతున్నారని దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. మాయిల్ పక్కీర్ రాసం వేసుకుంటాడు, మాయిల్ పక్కీర్, కానీ ఇతను పక్కీర్ రాసంలాగా వేసుకోకుండా మాయిల్ పక్కీర్లాగా ఉంటాడు ఇతను. ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్న చంద్రబాబు నాయుడిని 23 కాదు 0 ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఎవరిని అనకుండా ఆయన పని ఆయన చేసుకుంటా పోతూ పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాలు అతీతంగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ మా గ్రామంలోనే దగ్గర 250 కోట్ల రూపాయలు చేసాం. వాళ్ళ 50 కోట్ల రూపాయల పైనే వాళ్ళ 5 సంవత్సరాలు చేస్తే 250 కోట్ల పైన అభివృద్ధి చేశాం. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ప్రభుత్వం సంక్షేమం అన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నా అత్తిలి ప్రజలందరికీ కూడా కోరుకునేది ఒకటే, కారుమూరి మీ ఇంట్లో బిడ్డలాగా ఆశీర్వదించి రేపు అసెంబ్లీ ఎలక్షన్లో 2 ఓట్లు ఉంటాయి. ఫస్ట్ ఓటు ఎంపీ గారికి వేయాలి, 2వ ఓటు ఇస్తారు, అది నాకేస్తే నా ఓటు ఎట్టుకెళ్ళి జగన్ గారికి వేస్తానని చెప్పి నా అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, తమ్ముళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ గ్రామంలో ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు మంచి చేశారు, ఎవరు కరోనా టైంలో ఉన్నారు. ఇక్కడ కరోనా టైంలో ప్రతి ఒక్కరిని కూడా హాస్పిటల్లో చేర్చడం, ఆక్సిజన్ అందించడం, ప్రతి ఒక్కటి 2 సంవత్సరాలు కరోనాతో అల్లాడిపోయిన ప్రభుత్వం పథకాలు ఆపకుండా కంటిన్యూ చేశాం. అందుకే నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రావాలి జగన్, కావాలి జగన్. అత్తిల్లో జనసేన పార్టీకి చెందిన పలువురు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట్ నాగేశ్వర సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అత్తిలి తెనుకులవారి కళ్యాణం వద్ద ప్రచారం ప్రారంభించిన మంత్రి నాగేశ్వరరావు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. చిట్టాల మణికుమార్, సత్యదుర్గా ప్రసాద్, బుద్దాల సాయి, నున్న గుబ్బారాం, మైకేల్, పోతుల సాయి, సత్య దామశెట్టి చంద్ర, బండిలాల్ తదితరులు వైసీపీలో చేరారు. దళిత బహుజనుల అభివృద్ధి కోసం బాబు జగజీవన్రాం ఎంతో కృషి చేశారని అత్తిలి మండల ఎస్సీసీఎల్ నాయకులు అన్నారు. జగజీవన్రాం జయంతి సందర్భంగా అత్తిలి కాలువగట్టున ఉన్న జగజీవన్రాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్రంలో ఉప ప్రధానిగా, రైల్వే మంత్రిగా, పలు శాఖలకు మంత్రిగా జగజీవన్రాం పనిచేసి బడుగు వర్గాల అభివృద్ధికి పాటుపడ్డారని అన్నారు. ఏఎంసీ చైర్మన్ బర్నీ ప్రసాద్, మండల వైసీపీ అధ్యక్షుడు పాయబోని సత్యనారాయణ, జడ్పీ కోఆపరేటివ్ సభ్యుడు హబీబుద్దీన్, అత్తిలి సర్పంచ్ గంటా విజేత నాగరాజు, బీసీసీఎల్ అధ్యక్షులు రంభా సూరిబాబు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు కోరుకొల్లి వెంకట్రావు, రాజేశ్వరి ఆటో యూనియన్ అధ్యక్షులు పొనుకు విజయబాబు, యాలస్వామి తదితరులు పాల్గొన్నారు. మన డాక్టర్ బాబు జగజీవన్రావు గారు 116వ జయంతి పూర్తి చేసుకుని 17కి మనం ప్రవేశించాము. ఆయన ఆ రోజుల్లో ఎంతో హీనమైన మన దళిత వర్గాల్లో ఆయన జన్మించి చదువుకోవడానికి కూడా ఎన్నో స్కూల్లో నీళ్లు తాగడానికి కూడా కనీసం కొండ దగ్గరికి ఆయన పోనిచ్చేవారు కాదు. ఎంతో అవమానకమైన పరిస్థితుల్లో ఆయన మగధీరుడిగా ఆ చిన్న వయసులోనే అప్పుడు ఉన్న తోటి విద్యార్థులు అవహేళన చేస్తున్నా కూడా ఎదిరించి ఆయన ఎంతో ఉన్నతనంగా ఆ రోజుల్లో చదువుకోవడం మనందరికీ కూడా గర్వించదగ్గ విషయం. అయితే ఆయన తర్వాత ఆయన బీహార్లో పుట్టారు. పుట్టిన తర్వాత ఆయనకి 2 పిల్లలు, వీరాకుమారి గారు, సురేష్ బాబు గారు, 2, ఒక అబ్బాయి, ఒక అమ్మాయిను. తర్వాత ఆయన కేంద్ర మంత్రివర్గంలో ఒక ప్రధానిగా ఆయన పనిచేశారు. ఎంతో మన వెనకబడిన వాళ్ళకి ఆ రోజుల్లో స్వేచ్ఛ స్వతంత్రాలు లేని రోజుల్లో జాతి కోసం ఎటువంటి ఆదాయాల కోసం కూడా చూసుకోకుండా ఇవాళ ఈది నెంబర్ అయినా సరే నాకేంటనే రోజుల్లో వాళ్ళ కేంద్ర మంత్రులైన కూడా నిస్వార్థితంగా మన వెనకబడిన జాతులకి సేవ చేయాలి, ఈ సమాజంలో అందరం కూడా కలిసి జీవించేలాగా మనకి పౌర హక్కులు కానీ, మొత్తం అన్ని సాంఘిక హక్కులు కానీ, ఆర్థిక హక్కులు కానీ, సమాన హక్కులు కావాలి. మనమంతా కూడా ఈ జనసమూహంలో మనము కూడా మనుషులమే. బీహార్ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి మరి ఆంధ్ర రాష్ట్రంలో మనం ఈ రోజున వేడుకలు ఎందుకు చేస్తున్నాం? తన కోసం తను జీవిస్తే, తన కుటుంబం కోసం తను జీవిస్తే కేవలం తన కోసమో తన కుటుంబీకులు మాత్రమే గుర్తుంచుకునేవారు. ఇవాళ అలా కాకుండా దేశంలో ఉన్న అణగారిన వర్గాల కోసం
అణగారుతున్న జాతుల కోసం పోరాడి ఇవాళ దేశ అభ్యున్నతకి దళితుల ప్రాముఖ్యత ఎంతో తెలియజేసిన వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రాజకీయం చైతన్యం కల్పించడానికి మరి 27 సంవత్సరాల్లో క్యాబినెట్ పదవిలో కూర్చున్న వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి దేశ చరిత్రలోనే ఆయన చేసిన మంత్రులు ఇప్పటి వరకు కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా ఏ మంత్రులు కూడా చేయలేదని చెప్పేసి చెప్తున్నాను. ఫస్ట్ వ్యవసాయ శాఖగా మంత్రిగా చేశారు, తర్వాత కార్మిక శాఖ మంత్రిగా చేశారు. ఈరోజు కార్మికులు ఆటో కార్మికులు అయిన మేము ఎస్ఆర్ఆర్ ఆటో యూనియన్ తరపున మరి బాబు జగజ్జీవనరావు వేడుకల్లో పాల్పంచుకోవడం మాకు చాలా సంతోషకరం. ముఖ్యంగా కార్మికులు ఎన్ని గంటలు పని చేయాలి, ఆ పని దినాలు ఎలా ఉండాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఆ రోజుల్లోనే కఠినమైన చర్యలు తీసుకుని మరి అందరికీ మేలుదాయమైనటువంటి లాభదాయకంగా ఉండేటువంటి చట్టాలు తీసుకొచ్చిన వ్యక్తి బాబు జగజ్జీవనరావు అని తెలియజేసుకుంటున్నాను. శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అత్రి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో రాజమండ్రి గౌతమి నేత్రాలయ వారిచే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఆపరేషన్ అవసరమైన వారికి రాజమండ్రిలో ఉచితంగా ఆపరేషన్ చేస్తారు. అత్రి పరిసర గ్రామాల ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అత్రి మండల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు పమ్మి గోపాలకృష్ణమూర్తి కోరారు. అత్రి మండలానికి చెందిన పలువురు వాలంటీర్లు రాజీనామా చేశారు. ఎన్నికల సంఘ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయరాదని, బియ్యం పంపిణీ చేయరాదని ఉత్తర్వులు ఇవ్వడంతో వాలంటీర్లు రాజీనామా చేసినట్లు తెలిపారు. వాలంటీర్ల ప్రతిపక్షాలు తీవ్రవాదులుగాను, ఉగ్రవాదులుగా చిత్రీకరించడంతో మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అత్రి మండలానికి చెందిన లక్ష్మీనారాయణపురం, స్కిన్నెరపురం, పాలూరు గ్రామాలకు చెందిన వాలంటీర్లు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను సచివాలయ కార్యదర్శులకు అందజేశారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా గుమ్మంపాడులో గల సుబ్రహ్మణ్య గోమహాలక్ష్మి సమేత వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన నిర్వాహకుడు కులపతి రవీంద్ర పనిగోపాల్, అర్చకుడు శ్రీహరి గోపాల్, గిరిజ, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం జరిపారు. తణుకు ఎన్టీఆర్ పార్క్ వద్ద గల బాబు జగజ్జీవనరాం జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఘనంగా నిర్వహించారు. జగజ్జీవనరాం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు అన్నారు. కేంద్ర మంత్రిగా పేద వర్గాల అభివృద్ధికి పాటుపడిన గొప్ప వ్యక్తి జగజ్జీవనరాం అని పట్టణ వైసీపీ అధ్యక్షుడు మంగిన సూర్య అన్నారు. వైసీపీ నాయకులు విక్టర్ బాబు తదితరులు జగజ్జీవనరాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కానీ మీరందరూ గ్రహించాల్సింది ఒకటి, మనం అందరం కూడా ఆయన ఏ వర్గానికి ఏ కులానికో చెందిన వ్యక్తి కాదు. ఆయన మహానుభావుడు, స్వతంత్ర సమరయోధుడు. మొదటి తరం భారతదేశం ఉపప్రధానిగా చేసి అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి కూడా ఆయన ఆదర్శంగా నిలిచారు. ఆ విధంగా మీరందరూ కూడా ఇప్పుడున్న అవినీతి యువకులు అందరూ కూడా ఎవరికి సెపరేట్ గా కాకుండా మీరు అందరితోటి కలిసి అందరితోటి మంచి చేసుకుని మీరు కూడా నలుగురితోటి నడిచి ఆయన యొక్క ఆశయ సాధనని నెరవేర్చాలని కోరుకుంటూ ఆయన బాబు జగజ్జీవనరావు ఉపప్రధానంగా చేసి ఆయన ఎన్నో ఆదర్శంగా మనందరూ కూడా అన్ని కులాల్లో కూడా అన్ని మతాల కులాలు కూడా ఆయన అడుగుజాడని రావాలని చెప్పి అలాగా ఆదర్శంగా అవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా బాబు జగజ్జీవనరావు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జీవనరాంకు తణుకు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆర్మీ రాధాకృష్ణ నివాళులర్పించారు. సుమారు 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేశారని రాధాకృష్ణ అంజలి ఘటించారు. తణుకు పట్టణంలో ఆర్మీ రాధాకృష్ణ నాయకత్వంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు బాబు జగజ్జీవనరాంకు నివాళులర్పించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, కలగర వెంకటకృష్ణ తదితరుల నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు బాబూజీకి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా, సామాజికంగా ఎదిగేందుకు ఆయన జీవితాంతం కృషి చేస్తారని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి అబ్బుదాసర్ లాజర్, చదలవాడ నాని, గుబ్బల శ్రీనివాస్, తామరపు రమణమ్మ, షేక్ సూరా సాహెబ్, తాతపూడి మారుతీరావు, ఒమి రాంబాబు నాయకులు పాల్గొన్నారు. జగజ్జీవనరాం గారి 117వ జయంతి సందర్భంగా
ఈరోజు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన భారతదేశ ఉప ప్రధానిగా, సంఘ సంస్కర్తగా, అలాగే భారతదేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఆయన మార్గంలో మీ అందరూ కూడా నడుచుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బాబు జగజ్జనరామ్కి మరొకసారి జయంతి శుభాకాంక్షలు ఆయన నివాళులర్పించడానికి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. పార్లమెంటేరియన్గా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయంలో కానీ అలాగే ఆర్థికంగా కానీ వారు ఎదగడానికి విశేష కృషి చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా నడుపుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం. తణుకు 27, 29 వార్డు పరిసర ప్రాంతాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి మాజీ శాసనసభ్యులు ఆర్మిల్ రాధాకృష్ణ తరపున వారి సతీమణి కృష్ణ తులసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడుతూ మే 13వ తారీఖున జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్మిల్ రాధాకృష్ణకు మద్దతుగా తణుకులో ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ఎక్కడా రక్షణ లేదని, అవినీతి అరాచకాలతో నిండిపోయిందని అన్నారు. 4 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి ఎక్కడా ప్రజల్లో కనిపించలేదని, అటువంటి ముఖ్యమంత్రి మళ్ళా ఎందుకు ఈ రాష్ట్రానికి కావాలని ప్రశ్నించారు. తణుకు నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడవాలంటే ఆర్మిల్ రాధాకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, టీఎన్టీయూసీ అధ్యక్షులు గడ్డి రామకృష్ణ, కొప్పాల ఇందిరాదేవి, కొమ్మిరెడ్డి రమాదేవి, తామరపు రమణమ్మ, కాకిరెడ్డి సచివాణి, తణుకు రేవతి, పీతని సత్యదేవి, కాకిరెడ్డి హరినాథ్, భీమనాథం, వెంకట సుబ్బారావు, రామప్రభాకర్ రావు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మే 13వ తారీఖున జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికలకు మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా ఆర్మిల్ రాధాకృష్ణ గారు పోటీ చేయుచుండగా మరి మేమందరం కూడా ఆయనకు మద్దతుగా మహిళలందరం కూడా పెద్ద ఎత్తున ప్రతి డోర్ టు డోర్ మేము క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. మరి తణుకు పట్టణంలో మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, మీరు రావక్కర్లేదమ్మా, మీకే మా ఓట్లన్నీ అని. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, ఈ ప్రభుత్వంలో మనకి రక్షణ లేదు, ఎక్కడ పడితే అక్కడ అవినీతి అరాచకాలతోటి నిండిపోయి ఉంది, మొత్తం సమాజం అంతా కూడా ఒక తప్పుడు దోవలో నడుస్తుంది అని ప్రతి ఒక్కరూ కూడా మరి గట్టిగా చెప్తున్నారు. ఈరోజు మరి అందరూ కూడా ఒక ఉద్యమంలాగా అందరూ బయటికి రావాలి. అట్లానే అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతైనా అవసరం. మరి ఆయనకి మద్దతుగా ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి ఆయనకి మద్దతు ఇవ్వాల్సిందిగా, అట్లాగే ఇక్కడ తణుకు నియోజకవర్గంలో ఆర్మిల్ రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా నేను అందరినీ ప్రార్థిస్తున్నాను. తణుకు బస్ స్టేషన్ ప్రాంగణంలో మార్చి 16 నుండి 31వ తేదీ వరకు తణుకు నర్సాపురం, తణుకు రాజమండ్రి వయా ఉండ్రాజవరం, తణుకు భీమవరం వయా ఈడూరు రూట్లలో ప్రయాణించిన ప్రయాణికుల టికెట్లకు డ్రా నిర్వహించి డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ విజేతలను ప్రకటించారు. మార్చి 16వ తేదీ డ్రా విజేతలకు షాలెం పెన్ కార్నర్ వారు స్పాన్సర్ చేసిన బహుమతులను డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ అందజేశారు. కార్యక్రమంలో ఎస్టీఐ తన్నీరు పున్నయ్య, గ్యారేజ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, జనరల్ ఏడీసీ రామకృష్ణ, ఏడీసీ రమణ, డిఎంఈ షేక్లాల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.